తెలంగాణ రాష్ట్రంలో దొంగ రాజకీయాలకు ఆద్యుడు కేటీఆర్ గారు. దొంగ నాటకాలకు ఆద్యుడు కూడా కేటీఆర్ గారే. ఎందుకంటే 10 సంవత్సరాల కాల పరిమితిని, ఈ 2 సంవత్సరాల కాల పరిమితిని ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఖమ్మంలో దేవాదాయ భూములు ఉన్నాయి. సో ఇన్ని ఎకరాలు ఉన్నాయి. దాన్ని కొంతమంది తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నాం. మేడం ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో భూదాన్ భూములను భూదాన్ బోర్డు నుంచి సీసీఎల్కి అటాచ్ చేసింది వీళ్ళే. చేసిన తర్వాత గతంలో ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ వెకేట్ చేయించడం జరుగుతుంది. కోర్టు జడ్జిమెంట్ ద్వారా వెకేట్ చేపిస్తే ప్రభుత్వంగా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరు కలిసి అక్కడ ఏది పక్కా ఇళ్లను కట్టిస్తాం, ఆ పేద ప్రజలను ఎక్కడ మేము విస్మరించామని చెప్పిర్రు. ఇళ్ళని కట్టిస్తామనేసి మీరు అంటున్నారు. అక్కడ నేను నిన్ననే వెళ్ళడం అయితే జరిగింది మార్నింగ్. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి, ఇది ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఎలగొట్టేస్తున్నారు. అంటే చిన్న చిన్న పిల్లలు పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మేడం ఒక విషయం ఏంటంటే, సరే ఎవరో మీకు అది వాళ్ళకి తెలియకుండా ఒక మాట అనుండొచ్చు కాక, కానీ ప్రభుత్వంగా మాకంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, మాకంటే ఒక చిత్తశుద్ధి అయితే ఉంటుంది కదా. ఇక్కడ విషయం ఏమవుతుందంటే మేడం, అక్కడున్న భూదాన భూములు ఏదైతే ఉన్నాయో జడ్జిమెంట్తో సంబంధం లేకుండా గతంలో వాళ్ళు కూడా కూల్చివేతలు చేసిరు. 2023 జూలై 10న గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. జడ్జిమెంట్తో సంబంధం లేకుండా కూల్చివేతలకు మీరు పోయినప్పుడు అంటే మీరు ఏ ఉద్దేశంతో పోయిరు? పేద ప్రజల వాళ్ళు ఏది కడుపు కొట్టడానికే కదా. కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఇంకా కేవలం 6 నెలల కాల పరిమితిలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆగిరు. అంటే ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఆగిరు, కానీ లేకపోతే మీరు చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు కదా.